హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్ల జన సైనికుల్లో రోజురోజుకు ఆసక్తి తగ్గుతుందా? జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల ఏ క్రేజ్ అయితే 2024 ఎన్నికల ముందు వరకు కనిపించిందో ఆ క్రేజ్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుందా అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జన సైనికుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే పుట్టి మునిగిపోవడం ఖాయం. ఇప్పుడు ఇదే మాట చాలామంది జన సైనికుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలకు కొద్దిగా ముందు అంటే ఈ రెండు పార్టీల మధ్య అంటే కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ముఖ్యంగా జనసేనకు కేటాయించినటువంటి సీట్ల విషయంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక అసంతృప్తి బీజం పడింది. అంటే వాస్తవానికి జన సైనికులు తమకు దాదాపు 40 నుంచి 50 సీట్లు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ తీరా మ్యాటర్ సీన్లోకి వచ్చేసరికి కేవలం 21 సీట్లే కేటాయించిన పరిస్థితి. ఆ 21 సీట్లలో కూడా ఒక 10 మంది టీడీపీ నుంచి ఆ క్షణంలో జనసేనలోకి చేరి జనసేన కండువా కప్పుకొని జనసేన టికెట్ తెచ్చుకున్న వాళ్ళే. అంటే అప్పటి వరకు జనసేన కండువాను మోసిన వాళ్ళు, జనసేన కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి పూర్తిగా అన్యాయం జరిగింది. జనసేన టికెట్ ఆశించిన వాళ్ళకి నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి. సో అక్కడ మొట్టమొదటిసారిగా ఒక అసంతృప్తికి బీజం పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. ఊహించని విధంగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అటు మరో కీలకమైనటువంటి నేత నాదెండ్ల మనోహర్కు మంత్రి పదవి దక్కింది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కొద్ది కాలం తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కింది. మరో ఎమ్మెల్యే కందుల దుర్గేష్కు మంత్రి పదవి దక్కింది. అంత బాగానే ఉంది. మరి జన సైనికుల పరిస్థితి ఏంటి? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జన సైనికులను ఎవరు పట్టించుకుంటారు? క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ఇతర జన సైనికులకు కానీ, ద్వితీయ శ్రేణి కానీ, మొదటి శ్రేణి నేతలు ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వారందరి పరిస్థితి ఏంటి? నామినేటెడ్ పదవులు వస్తాయి కదా, దాంతో సరిపుచ్చుకోవచ్చు అనుకున్నారు. కానీ నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా జన సైనికులకు పూర్తిగానే అన్యాయం జరిగింది. కూటమి ధర్మాన్ని ఇక్కడ జనసేన విషయంలో ఎవరు పాటించలేదు. కూటమి ధర్మానికి ఎంతసేపు జనసేననే పాటించాల్సి వస్తుందా అనే ఒక ఆలోచన, ఒక ఆందోళన కూడా సర్వత్రా కలుగుతుంది. ఎందుకంటే జనసేనని పవన్ కళ్యాణ్ పదే కూటమి ధర్మాన్ని పాటించాలి, కూటమి ధర్మం కోసం త్యాగాలకు సిద్ధం కావాలి, మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చూసుకోవాలని పదే కోరుతున్న సందర్భంలో ఆ త్యాగాలకు ఎంతసేపు జనసైనికులే సిద్ధమవ్వాలా? ఆ త్యాగాలు కూటమిలో సమానంగా కలిగినటువంటి ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నటువంటి టీడీపీకు ఆ త్యాగాలు ఎందుకు వర్తించవనేది సగటు జన సైనికుడి ప్రశ్న. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఇక్కడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విషయంలోనూ అక్కడ కూటమిలో జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యంగా అగ్రనేతలతో, కూటమి పార్టీల అగ్రనేతలతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో కానీ, లోకేష్తో కానీ ఆయనకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ముగ్గురు ఒకరికొకరు అన్ని విషయాల్లో చెప్పుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ఎవరిని నొప్పించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతవరకే ఉంది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎంతసేపు ఓడిపోయినటువంటి ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే పవన్ కళ్యాణ్ తన సమయాన్ని కానీ, తన ఆలోచనని కానీ వెచ్చిస్తున్నారు తప్ప జనసేన పార్టీ పటిష్టత కోసం కానీ, జన సైనికులకు కూటమిలో జరుగుతున్న అన్యాయంని సరిచేసేందుకు కానీ టైం తీసుకోవడం లేదు, ఆసక్తి చూపించడం లేదనే ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోటుపాట్లు, విధానపరంగా జరుగుతున్నటువంటి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించే ప్రయత్నం అనేది జనసేన నుంచి ఏమాత్రం కనిపించడం లేదనేది ప్రతి జైన సైనికుడు చెబుతున్నటువంటి మాట. అందుకే సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున ఒక అసంతృప్తికరమైనటువంటి పరిస్థితి వ్యక్తమవుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో ఆ మాటల్లో ఉన్నటువంటి జోష్ కానీ, ఆ మాటల్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం ఈ యాటిట్యూడ్ కానీ, ఈ జోష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే ఆయన వెచ్చిస్తున్నారు తప్ప ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను, అవినీతిని ప్రశ్నిస్తాను, అవినీతిని తుంగలో తొక్కుతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కళ్ళ ముందు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కూటమి డిఫెన్స్‌లో పడింది అనుకున్న ప్రతిసారి బయటకు వస్తున్నారు. అదే కూటమి ప్రభుత్వానికి ఏదైనా కూటమి ప్రభుత్వ నేతలకు ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం వెంటనే స్పందిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో అవినీతి కానీ, వివిధ రకాల అన్యాయకరమైనటువంటి పరిస్థితులు కానీ ఎదురైనప్పుడు మాత్రం దీనిపై మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రతి జన సైనికుడు సంధిస్తున్నాడు. ఏదైతే 2024 ఎన్నికల ముందు వరకు ఆయన్ని ఒక హీరోలా చూశారో జన సైనికులు, ఇప్పుడు ఆ జన సైనికుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక సగటు ప్రేక్షకుడుగానే మారిపోయాడా అనే ప్రశ్న అందుకే సంధించాల్సినటువంటి పరిస్థితి. కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించమంటే సరిపోదు. ఎందుకంటే కూటమిలో ప్రధాన పార్టీ కాదు జనసేన, కూటమిలో భాగస్వామ్య పార్టీ. ఇవాళ కాకపోతే రేపైనా సరే జనసేన వ్యక్తిగతంగా కానీ, ఒంటరిగా కానీ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూటమిలో ఉండవచ్చు, రేపు కూటమిలో లేకుండా ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు నిలదీయలేకపోయారు, ఎందుకు అవినీతిని ప్రశ్నించలేకపోయారనే ప్రశ్న సగటు ఓటరు నుంచి, సగటు ప్రజల నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఆ పార్టీ నేతకు ఉంటుంది, అధినేతకు ఉంటుంది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేనాని వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాటిస్తున్నటువంటి విధానం పట్ల ప్రతి జన సైనికుడికి, ప్రతి జనసేన కార్యకర్తకు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకే జనసేనని నమ్ముకుంటే పుట్టి మునగడం ఖాయమనే ఒక ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల నాటికి జనసేనలో ఉంటే, జనసేనలోనే ఎప్పటికీ ఇంకా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందనేది ప్రతి జన సైనికుడిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఏదో ఒక రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ప్రతి కార్యకర్తకు కానీ, ప్రతి నాయకుడు కానీ ఖచ్చితంగా ఉండేది ఎదగాలనే కోరిక. రాజకీయంగా ఎదగాలి, మంచి ఎమ్మెల్యే అవ్వాలనో, మంత్రి అవ్వాలనో, మంచి పదవుల్ని పొందాలనో ఒక కోరిక నిస్సందేహంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇలా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఆ జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు ఈ ముగ్గురి మధ్య ఒక సయోధ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య ఎలాంటి సయోధ్యకరమైన వాతావరణం కనిపించడం లేదు. అదే సమయంలో జనసేనకు ప్రతి విషయంలోనూ, ప్రతి అయిన దానికి కాని దానికి, ప్రతి చిన్నదానికి అన్యాయం ఎదురవుతుంది, నిరాశ మిగులుతోంది. మరి అటువంటిప్పుడు రాజకీయంగా రాణించాలనుకుని పార్టీలో చేరినటువంటి జన సైనికుడి పరిస్థితి ఎలా, జనసేన కార్యకర్త భవిష్యత్తు ఎలా, ఇదే ఇప్పుడు ప్రతి జనసేన కార్యకర్తకు వేధిస్తున్నటువంటి ప్రశ్న. అందుకే పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పుట్టి మునగడం ఖాయమనే ఒక వాదన క్రమంగా ప్రతి జన సైనికుడిలో బలపడుతోందని చెప్పాల్సి వస్తుంది.